ఈ వీడియోలో గుమ్మడికాయతోటి ఒక కొత్త రెసిపీ చూసేద్దామా. గుమ్మడికాయకి పైన పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇడ్లీ ప్లేట్ లో వేసి సేమ్ ఇడ్లీ ఉడికించుకున్నట్టు ఆవిరికి ఉడికించుకొని వాటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి. అందులోనే సన్నగా తురుముకున్న బెల్లం కూడా మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాము అంటే బెల్లం కూడా కరిగిపోతుంది. ఇప్పుడు అందులోకి ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం సాల్ట్, 2 స్పూన్ల మైదా పిండి, గోధుమ పిండిని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి లాగా అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టేసి పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న పూరీలా ఒత్తేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవడమే. ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే వీటిని పూరీలా కాకుండా చపాతీలా కూడా చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి. చాలా మైల్డ్ స్వీట్నెస్ తోటి. గుమ్మడికాయని కర్రీలా తినడానికి అందరూ ఇష్టపడరు కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవు, చపాతీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. ట్రై చేయండి.